రష్యా ఉక్రెయిన్ వార్ 2 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా కొనసాగుతూనే ఉంది. రీసెంట్గా రష్యా ఉక్రెయిన్ పైన మోస్ట్ సోఫిస్టికేటెడ్, చాలా అడ్వాన్స్డ్, అత్యాధునికమైన హైపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్ను ప్రయోగించింది. దాని పేరు జిర్కాన్. దీనికి సంబంధించి రష్యా ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే ఉక్రెయిన్ చెందిన కీవ్ ఫోరెన్సిక్ పరిశోధనా సంస్థ దీన్ని కన్ఫర్మ్ చేసిందనమాట. రష్యా ఇట్లాంటి వెపన్ ఉపయోగించిందని. ఈ జిర్కాన్ వెపన్ చాలా అడ్వాన్స్డ్. ఒక్కసారి ఇది గగనతలంపైకి వెళ్తే, ఒక్కసారి కనుక మనం దాన్ని వదిలితే కనుక అసలు ఏ రక్షణ వ్యవస్థ, ఏ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ఏ గగనతల రక్షణ వ్యవస్థ దీన్ని గుర్తించలేదు. ఇది గంటకి 9900 కిలోమీటర్ స్పీడ్తో వెళ్తుంది ఈ మిసైలు. ప్రపంచంలో కల్లా ఫాస్టెస్ట్ మిసైల్ అంట ఇది. ఈ మిసైల్కి సంబంధించి అమెరికా కథనం ప్రకారం, అమెరికా డిఫెన్స్ టెక్నాలజీ వాళ్ళ కథనం ప్రకారం ఇంతకంటే స్పీడ్గా వెళ్ళే మిసైల్, అంటే గంటకి 9900 కిలోమీటర్స్ కన్నా వేగంగా వెళ్ళే మిసైల్ ఏది ప్రపంచంలో లేదంట. సో ఇలాంటి మిసైల్ రష్యా ఉక్రెయిన్ మీద ప్రయోగించిందంటే మీరు ఒకసారి ఆలోచించవచ్చు. దాంతోపాటు ఒక్కసారి దీని ప్రయోగం స్టార్ట్ అయ్యాక దీని మీద ఒక ప్లాస్మా వలయంలాగా వచ్చేస్తుంది అన్నమాట. ఒక ప్లాస్మా లేయర్ లాగా అది మేఘంతో, అంటే ప్లాస్మా మేఘంలాగా వచ్చేస్తుంది. ఇంకా అక్కడి నుంచి దీన్ని ఎవ్వరు గుర్తించలేరు. ఏ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గుర్తించలేదన్నమాట ఒక్కసారి మిసైల్ స్టార్ట్ అయితే. అటువంటి జిర్కాన్ మిసైల్ని రష్యా ఉక్రెయిన్ పైన ప్రయోగించింది.